జగ్గారెడ్డి సారు మాట అంటే మాట ఉల్లా సారే ముచ్చటన్నా ముక్కు మీద చెప్తాడు కానీ సార్ గింత నిమ్మలంగా గరమైన ముచ్చట చెప్తాడని అస్సలు సోచాయించలేదు. నువ్వు లూజ్గా మాట్లాడితే నేను కూడా లూజ్గా మాట్లాడతా, మాటకు మాట అస్సలు తగ్గుతనే లేడు జగ్గారెడ్డి సారు. కానీ సార్ ఒక ఎపిసోడ్ విడుదల చేసిండు, ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ ఏందో చూద్దాం పారి. జగ్గారెడ్డి సారు మాట అంటే మాటేగా, సారు ఏ ముచ్చటున్నా ముక్కు మీదనే చెప్తాడు కానీ సారు ఇంత నిమ్మలంగా గరైన ముచ్చట చెప్తాడని అసలు దోషించలేదు. నువ్వు లూజ్గా మాట్లాడితే నేను లూజ్గా మాట్లాడతా, మాటకు మాట అసలే తాగుతలేడు జగ్గారెడ్డి సారు. అంటే నేను షర్మిల గురించి మరి ఇంకొకసారి మాట్లాడతా. షర్మిల సబ్జెక్టు చాలా మాట్లాడేది ఉంది. నేను షర్మిల యొక్క తీరు, ఆమె మాట తీరు, ఆమె ప్రవర్తన, ఆమె స్టైలు, ఆమె లెక్క, ఆమె పత్రము చాలా ఉన్నాయి మాట్లాడేటి చెప్తున్నాను. ఇప్పుడు షర్మిల కంటే నాకు షర్మిల నేను చూసిన డిబేట్లో చూసిన, నేను మీ టీవీ నైన్లో డిబేట్లో చూసిన, కొంత లూజ్గా మాట్లాడింది షర్మిల, లూజ్గా మాట్లాడింది. ఆమె కంటే డబల్ లూజ్గా మాట్లాడతా నేను, టైం ఉంది నాకు. కొంత షర్మిల గురించి లూజ్గా మాట్లాడింది, జగ్గారెడ్డి పట్ల కొంత లూజ్గా మాట్లాడింది. ఆమె మాట్లాడిన దానికి లూజ్గా ఇంకా డబల్ లూజ్గా మాట్లాడతా, అది ఇంకొక సందర్భంలో మాట్లాడతా. షర్మిల గురించి బూతులు కేర్లెస్ చేయడము ఒక్కదానికి షర్మిలకు రావు, ఒక్కదానికి వస్తే అనుకుంటుందేమో. ఇంతలో షర్మిల ఒక ఆడామే, జగ్గారెడ్డి ఒక మగోడే. ఆ మాట ఆమె లిమిట్స్ దాటింది. బ్యాడ్ లక్. నేను సెకండ్ ప్రెస్ మీట్లో అసలు షర్మిల కథ అంతా చెప్తాను, నేను తప్పకుండా చెప్తా. ఇక ఇవాళ రేపు రాజకీయాల్లో ఇవ్వలేమన్నా మాట అంటే కథం. ఇక ట్విట్టర్ పీటర్లు అట్లనే ప్రెస్ మీట్ పెట్టి ఒక తప్పులు ఒకరు బయట పెడుతున్నారు. ఇక పోయి షర్మిల మేడం జగ్గారెడ్డి సార్ గురించి అయితే ముచ్చట అన్నదో లేదో కోపం కడుపులో పెట్టుకొని బయట నవ్వుకుంటే నిమ్మలంగా ఇక రేపు ఏం చేయాలని మంచి ఆలోచనలు ఉన్నాడంట జగ్గారెడ్డి సారు. ఇక మరి మొదటి ఎపిసోడే గింతగానే ఉన్నదంటే రెండో ఎపిసోడ్ ఎట్లుంటుందని మస్తు ఆత్రంగా చూస్తారు ముచ్చటిన జనాలు.